నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనంలో, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా అని మనం చూస్తాం. కానీ 7వ వచనంలో ఆయన పేర్లు మార్చినట్లుగా మనం చూస్తాం. 7వ వచనంలో ఏమనుంది? అక్కడ మోషే మస్సా మెరీబా అనిగా పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ రెఫీదీము పేరు మస్సా మెరీబాగా మారింది అనుకుంటారు. కానీ ప్రాంతం పేరు మారలా. ఆయన ఎక్కడ నుంచి అయితే నీళ్లు వచ్చినాయో ఆ ప్రాంతానికి మాత్రమే మస్సా మెరీబా అని పేరు పెట్టాడు. కానీ రెఫీదీములో నివాసం చేస్తున్న వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. నీళ్లు పారింది ఒక ప్రాంతం నుంచి, వాళ్ళు కింద ఉన్న రెఫీదీములో వాళ్ళు ఉన్నారు. మొత్తానికి నీళ్లు వచ్చినాయి, నీళ్లు తాగారు, అందరూ శుభ్రంగా ఓకే పర్లేదు, మనకు తాగడానికి నీళ్లు ఉన్నాయి, తినటానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంది? మన్నా ఉంది, తినటానికి ఉంది, నీళ్లు ఉన్నాయి, శుభ్రంగా తిని పడుకోవడం ప్రారంభించారు. ఇది అయిన వెంటనే అసలు గ్యాప్ లేదు. వాళ్ళు రెఫీదీములో ఉండగానే జరిగిన సందర్భం ఏంటంటే అమాలేకీయులు వచ్చి వాళ్ళ మీద యుద్ధం చేశారట. మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. అమాలేకీయులు దాడి చేసినప్పుడు మోషే మొత్తానికి ఒక పద్ధతి చెప్తాడు. అదేంటంటే, నేను అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ శిఖరము మీద నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఉంటాను. ఆ కొండ శిఖరం మీద నుంచి బహుశా యుద్ధం కనపడే ప్రాంతం అయి ఉండొచ్చు. నేను వెళ్ళి నా కర్ర అంటల్లా, ఎవరి కర్ర అంట? దేవుని కర్ర. ఒకప్పుడు కత్తితోనూ ఖడ్గాలతోనూ ఆడుకున్న యువరాజు ఇప్పుడు కర్రల గురించి మాట్లాడుతున్నాడు. విచిత్రంగా లేదు? తను గొర్రెలను ఏ కర్రతో కాశాడో, ఏ కర్రను పట్టుకొని నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడో, ఏ కర్ర పట్టుకుని తన ప్రయాణం చేస్తూ వచ్చాడో, తను ఆటుగా పోటుగా పెట్టుకున్న కర్ర ఇప్పుడు దేవుని కర్ర అయింది. ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంటుందంటేనండి, మన చేతిలో ఉన్నదాన్ని దేవుని దీవెనగాను దేవుని ప్రసాదంగా మనం గ్రహించం. దేవుడు మనకి అనుగ్రహించిందిగా మనం చూడం. చాలాసార్లు మీరు ఈ మాట వినే ఉంటారు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. మనిషి యొక్క నైజం చెప్తా, కనపడేదానికి విలువ ఉండదు, అర్థం కానిదంతా అందంగా కనపడదు. మనకి ఏది అర్థం కాదో అది జ్ఞానం అనుకుంటాం, మన దగ్గర ఏది లేదో అది మనకు అందంగా కనపడుతుంది. అది మన మనిషి యొక్క బలహీనత. కానీ మోషే దానికి రివర్స్. ఇక్కడ అంటాడు, మోషే ఏమంటున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చినది ఒకటి ఉంది, దానితో నేను మిమ్మల్ని నడిపించా. మోషే దగ్గర ఖడ్గం లేదా? ఉంది. మోషే దగ్గర కత్తి ఉంది, యుద్ధం చేయడానికి చేయగలిగిన మనిషి, తను చేయగలిగిన సత్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తను ఏమంటున్నాడంటే, ఏ కర్రతో నేను అక్కడ ఐగుప్తుల్లో 10 తెగులు తీసుకుని వచ్చానో, ఏ కర్రను వాడుకుని దేవుడు మనల్ని బయటికి నడిపించాడో, ఏ కర్రను వాడి అక్కడ సముద్రాన్ని పాయలు చేశాడో, ఏ కర్రతో మీకు భోజనం వచ్చిందో, ఇప్పుడు అదే కర్ర ఏమవుతుంది? ఎందుకంటే అది దేవుని చేత ఎంచుకొనబడింది. కర్రకి విషయమేమి లేదు. ఎందుకని దేవుని కర్రగా పేరు పెట్టాడంటే, ఇదే కర్ర మరలా మందసంలోనికి వెళ్ళిందని. అసలు కర్ర ఎవరి దగ్గర ఉందో తెలుసా? ఇప్పుడు మొదటి నుంచి మోషే దగ్గర ఉంది, అప్పుడప్పుడు అహరోన్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకని? వయసు పెరిగే కొద్దికి తనేంటంటే తన పని చేయడానికి తన పనిని రిప్రజెంట్ చేస్తూ అహరోన్కి ఇచ్చాడు. అందుకనే అహరోను దాన్ని తీసుకుని వెళ్ళి మందసంలో పెడతాడు. అదే కర్ర చిగురిస్తుందని మనం ముందు మనం చూస్తాం. దేవుని కర్రను చేత పట్టుకొని నేను వెళ్తాను, వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేస్తానని చెప్తాడు. 10వ వచనంలో మనం చూస్తాం, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం మీద ఎక్కారు. హూరు ఎవరంటే బహుశా ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. మోషే ఇంటివాడు. చాలా మంది అభిప్రాయం ప్రకారం మిరియము భర్త హూరు, అంటే బావ బామరుదులు అన్నమాట, అంతే కదా. హూరు గురించి చెప్పాలి అంటే, హూరు మనమడు మందసము యొక్క పనిలో పాల్గొంటాడు. అంటే హూరు చిన్నవాడేం కాదు. ఇక్కడ వయసుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, యెహోషువ వయసు ఇక్కడ నుంచి సంవత్సరం తర్వాత 40 సంవత్సరాలను రాసుకుంటాడు. అది యెహోషువ గ్రంథంలో మీరు చదవచ్చు. నేను కాదేషు బర్నియాకి వెళ్ళినప్పుడు వేగు చూడటానికి నా వయసు 40 అని చెప్పుకుంటాడు. అంటే అది జరగడానికి ఇది సంవత్సరం ముందు. అంటే ఈ యుద్ధం చేసినప్పుడు యెహోషువ వయసు 39 సంవత్సరాలు. అంటే మోషే వయసు 80. మోషే వయసు 80, యెహోషువది దాంట్లో సగం. అంటే హూరు ఖచ్చితంగా
అహరోను హూరు వయసు మోషే కంటే ఎక్కువ. ఇక్కడ చూడండి, పెద్దవాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయడానికి కొండెక్కుతున్నారు. కుర్రాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధంలోనికి వెళ్తా ఉన్నారు. ఇంకో విషయం చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇశ్రాయేలీయులకి యుద్ధం చేయడం చేత కాదు. ఇప్పుడు యుద్ధం చేశారు వీళ్ళు. మట్టి పిసకడం వచ్చు, ఇటుకలు చేయడం వచ్చు, కట్టడాలు కట్టడం వచ్చు, పక్కనాళ్ళ మీద గొనగడం వచ్చు, దేవుడిని శనుక్కోవడం వచ్చు. మోషే మీద తిరుగుబాటు చేసి చంపుదామని ఆలోచన చేశారంట. పైన అదే మనం చదువుకుంటాం, నీళ్లు లేవని ఆయన చంపడానికి కూడా ఆలోచన చేసినట్లుగా మోషే బాధపడుతూ వీళ్ళని చంపడానికి ముందుకు వస్తున్నారు, వీళ్ళు చంపడానికి ఆలోచన చేస్తారని బాధపడతాడు దేవుడి సన్నిధిలో. ఇవన్నీ వచ్చి కానీ వీళ్ళకి యుద్ధం చేయడం చేత కాదు. మరి యుద్ధం ఎలా చేస్తారు? వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ఐగుప్తీయులు వీళ్ళని పట్టుకోవడానికి వస్తారు కదా, వీళ్ళ ప్రాణ భయంతో పారిపోతారు కదా. ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చరిత్రకారుడైన యోధా చరిత్రకారుడు రాస్తాడు, ఐగుప్తీయులు అందరి దగ్గర ఉన్న ఆయుధాలంటే కొట్టుకుని వీళ్ళ దగ్గరకు వచ్చినాడు. ఐగుప్తీయులు ఎవరైతే పట్టుకోవడానికి వీళ్ళ దగ్గరకు వచ్చారో వాళ్ళందరూ చనిపోగా, వాళ్ళందరూ మునిగిపోయిన తర్వాత ఆ ఆయుధాలను ఎటు కొట్టుకొచ్చినాయి? ఒడ్డు కొట్టుకొస్తాయన్ని ఇశ్రాయేలీయులు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆ తెచ్చుకున్నవన్నీ ఇప్పుడు వాడుతున్నారు అనమాట. సుమారుగా 2 నెలల తర్వాత ఇప్పుడు వీళ్ళకి యుద్ధం చేయడానికి ఉపయోగపడి. ఒక్కోసారి దేవుడు విచిత్రమైన వాడు. ఎవరిని చంపడానికి తీసుకొచ్చిన ఆయుధాలు వీళ్ళు తీసుకెళ్ళి వాళ్లే పట్టుకొని ఎదుటోళ్ళని చంపడానికి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న మనకు అడ్డంగా ఏదైతే వచ్చినట్లయితే దేవుడు ఒక్కొక్కసారి దాన్ని అనుమతిస్తాడు. మీకు వచ్చిన కష్టము కానీ నష్టము కానీ మీరు అనుకోనిది ఏదైనా మీ జీవితంలో జరిగినప్పుడు దేవుడు దాన్ని కొన్ని సందర్భాలలో అనుమతిస్తాడు. దానికి కారణాలే ఉండవు, దానికి ప్రస్తుతానికి సమాధానాలు మనం కనుక్కోవడం కష్టం. అది ఒక్కోసారి చాలా మనల్ని కలతపరిచేదై ఉంటుంది, మనల్ని బాగా గుచ్చేదై ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఆ గిచ్చుళ్ళు ఉండడం మంచిదే, లేకపోతే అసలు మనం దేవుడిని ఏమాత్రం లెక్క చేసే మనుషులం కాదని మనందరికీ తెలుసు కదా. బహుశా నేను అనుకుంటాను, అమాలేకీయులు వచ్చి మీద పడగానే వీళ్ళందరికీ యుద్ధం చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా, కత్తి, సుత్తి, డాలు, చాకు ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేవు, ఇటుకలు చేసుకునే వాళ్ళ దగ్గర ఏముంటాయి? వాళ్ళు వదిలేశారు, వీళ్ళ దగ్గర కొట్టుకొచ్చి నీళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకైనా ఉపయోగపడద్దని తెచ్చుకుని ఉంటారు. దేవుడు వాటిని ఇప్పుడు యుద్ధం చేతకాని వాళ్ళకి యుద్ధం చేత కాదు, వాళ్ళ ప్రదేశం కాదు, వాళ్ళ దేశం కాదు, ఆ తర్వాత వాళ్ళకి ఏమీ రాకపోయినా వారికి చెందని వస్తువులతో వాళ్ళకి చెందిన యుద్ధాన్ని చేస్తున్నారు. ఎప్పుడైనా చేశారు మీరు? ఎప్పుడైనా మనవ కాని వాటితో మనం లాభపడడం ఎప్పుడైనా చూసారా మీరు? దేవుడు తలుచుకున్నట్లయితే మనవి కాని వాటిని ఉపయోగించుకొని మనకు అవసరమైన వాటిని దయచేయగలిగిన సమర్థుడు. మీరు ఎదురు చూడనక్కర్లా. నాకు వచ్చిన ఈ కష్టం, నాకు వచ్చిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో, నేను ఎదుర్కొనలేనిది ఏదైతే ఉందో, నేను గట్టెక్కలేనిది ఏదైతే ఉందో, దేవుడు ఒక రోజున వాడుకొని, ఇంకో విషయం చెప్తా, మన దానితో పక్కన వాళ్ళని వాడుకుంటాడు, పక్కన వాళ్ళ వాటితో మనల్ని బలపరుస్తాడు. ఐగుప్తు వాళ్ళ ఆయుధాలతో వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు, యుద్ధానికి పంపిస్తున్నాడు ఇక్కడ. అలాగే అమాలేకీయులకు కూడా యుద్ధం రాని వాళ్ళని వాడుకొని అమాలేకీయులకి బుద్ధి చెప్తాడు. హీఈస్ ఎ మల్టీప్లేయర్ అనమాట. ఆయన ఏది ఎటైనా తిప్పగలడో వాడుకొనగలిగిన సమర్థుడు. అది దేవుడు అండి. యెహోషువ దీనికి ముందు మనం చూడం. యెహోషువ గురించి ప్రస్తావన కూడా ఎక్కడ మనం చూడం. ఒక్కొక్కసారి సందర్భానుసారంగా దేవుడు కొంతమందిని లేపుతాడు. ఆ మూమెంటరీ లీడర్షిప్ అనేది వ్యక్తులు అనేవాళ్ళు కొంతమంది యాక్సిడెంటల్గా మన దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారో, ఎందుకు చెప్తారో మనకు తెలియదు. దేవుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల్ని నిలవబెట్టి వాడుకుంటాడు. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఇక్కడ నేను 2 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాం. మొదటిది, మనకు తెలియని సందర్భంలో దేవుడు మనల్ని వాడుకోదలిచినట్లయితే మీ దగ్గర ఉన్న జ్ఞానము కానీ, లేదు మీ దగ్గర ఉన్న పేరు ప్రతిష్టలు కానీ, మీ దగ్గర ఉన్న లేదు టాలెంట్ కానీ ఏదన్నా వాడుకుంటానికి ఆయన ఆలోచన చేసినట్లయితే అది మీ గొప్పతనం కాదు, అది దేవుని యొక్క చిత్తము, దేవుని గొప్పతనం. మనం పొంగిపోవడానికి ఆస్కారం కానీ అవకాశం కానీ లేదు. గుర్తుపెట్టుకోండి, నా వల్ల పలానా వాళ్ళు పైకి వచ్చారు, నేను మాట చెప్తే పైకి వచ్చారు, నేను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం పోయింది, ఏమీ లేదండి. మీరు ప్రార్థన, నా ప్రార్థన పెద్ద సూపర్ ఏం కాదు. మనిషిగా ఉన్న మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఒట్టివారమే, దేవుడే గట్టివాడు. ఆయన వాడుకొనదలిచాడు కాబట్టి, ఆయన నిలవబెట్టదలిచాడు కాబట్టి నిన్ను ఆ పరిస్థితిలో, ఆ సందర్భంలో అక్కడ ఉంచి వాడుకున్నాడే కానీ మనమేదో పెద్ద ప్రత్యేకమైన వాళ్ళమని, సామర్థ్యం కలిగిన వాళ్ళమని కాదు. రెండవది ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు మనల్ని ఒక నాయకత్వ పొజిషన్లో కానీ, లేదు ఆయా సందర్భంలో ఒక వ్యక్తిని నడిపించడంలో, లేదా ఏదైనా ఒక పని చేయడంలో మిమ్మల్ని వాడుకున్నట్లయితే దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఎప్పుడు మనకు నిర్దేశించి ఉంచుతాడు. మీరు చేసిన పని ఎప్పుడు ఎక్కడ వృధా పోదు.
ఇక్కడ కంటే ముందు యెహోషువ పేరు ఎక్కడా కనపడట్లేదు. ఆయనంత మాత్రాన ఆయన లేడని కాదు. ఉన్నట్లుండి యెహోషువకి మోషే పిలిచి యెహోషువని నువ్వు వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు అంటే ఇక్కడ 2 సందర్భాలు జరిగి ఉండాలి. ఒకటి, దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడు. రెండోది, మోషే నమ్మి ఉంటాడు. దేవుడు మనకు అవకాశాలు కల్పిస్తాడు. ఎటువంటి అవకాశాలు అంటే వారానికి ఒకసారో రోజుకి ఒకసారో నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, ఆయన నాకు అలా చేశాడు అలా చేశాడు అనే సాక్ష్యం చెప్పే అవకాశం, స్వార్థ చెప్పే అవకాశం. మీరు వదులుకున్నారనుకోండి, మీ ప్లేస్లో ఇంకో యెహోషువ వస్తాడు, నా ప్లేస్లో ఇంకో మోషే వస్తాడు, మీ ప్లేస్లో ఇంకో యెహోషువ వస్తాడు. దేవుడికి అడ్డమేమి లేదు ఇంకో వ్యక్తిని వాడుకోవడం. ముందుకు వెళదాం. అయితే యెహోషువని పిలిచాడు, ఆయనకి బాధ్యత అప్పచెప్పాడు. ఈయన బాధ్యతగా ఏం పట్టుకున్నాడు? దేవుని కర్రను పట్టుకున్నాడు. కొండ శిఖరం ఎక్కాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈయనకి సహకారంగా అహరోను హూరులు ఉన్నారు. ఇక్కడ మనం 12వ వచనం 11వ వచనం నుంచి చూసినప్పుడు మనం చూస్తాం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. హెబ్రీలో ఇక్కడ ఒక పదం వాడబడింది, ఒక ప్రత్యేకమైన పదం. ఈ ఒక్క సందర్భంలోనే ఆ పదం మొత్తం బైబిల్ మొత్తం మీద 10 సార్లు వాడబడితే ఈ ఒక్క సందర్భంలోనే అది యుద్ధానికి సంబంధించిందిగా వాడి కతిమ 9 సార్లు అది నీతి సూత్రంగా వాడబడింది. అంటే నీతి విషయాలను చెప్పిన సందర్భంలో వాడబడిన పదం. అంటే గాడ్ ఈస్ టీచింగ్ సమ్ మోరల్ అవుట్ ఆఫ్ ఇట్. మనకు ఒక నీతి సూత్రాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు సింపుల్గా. అదేంటది? మీరు ప్రార్థన చేసినప్పుడు గెలుస్తారు, మీరు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు గెలుస్తారు. మీకు కనపడకపోవచ్చు, ప్రార్థన చేసే వ్యక్తి మోషేలాగా బలహీనంగా ఉండొచ్చు, కూర్చోవడానికి ప్లేస్ లేదు. కొండ మీద ఏమన్నా కుర్చీలు వేస్తారా? ఉండవు కదా. కొండ మీద ఏమున్నాయి? ఏమీ లేవంట. కూర్చోడానికి ఏమీ లేవు, నుంచోడానికి ఏమీ లేవు. ఈయన ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తం ఆడిద్దరేలో పెద్ద బండ వేసుకొచ్చి ఈ బండ మీద కూర్చోమన్నారు. బండ మీద కూర్చోబెట్టారు ఆయన. మనం అదే చూస్తాం 12వ వచనంలో. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంచుటకే దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఇక్కడ 2 విధాలైన యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటిది, యెహోషువ అమాలేకీయులతో కత్తితోనూ డాలుతోనూ యుద్ధం చేస్తుంటే ఇంకొక 3 కొండ మీద ప్రార్థనతో యుద్ధం చేస్తున్నారు. 2 యుద్ధాలే. ఈ 3 గురించి ఎవరికి తెలియకపోవచ్చు, అమాలేకీయులకి వీళ్ళ 3 గురించి తెలియకపోవచ్చు. కానీ ముందు చూస్తున్న యెహోషువకి బలాన్ని ఇస్తుంది ఎవరు? ఇక్కడ వెనకాల ఉన్న 3. ప్రార్థన చేస్తున్న మోషే ఎంత బరువును మోసాడో ఆ పక్కన ఉన్న 2 సహకారులు కూడా అంతే బరువును మోసారు. దాంట్లో ఏం మాత్రం సందేహం లేదు. మోషేది ఖచ్చితంగా ప్రాముఖ్యమైన పాత్రే. 2 చేతులు ఎత్తి కర్ర పట్టుకొని ఇక్కడ భుజాలు పడిపోతూ ఉంటే ఆ పక్కన ఉన్న వీళ్ళిద్దరూ ఆయనకి బండేశారంట. వీళ్ళకి మాత్రం బండ్లు వేసుకోలే. వీళ్ళు కూడా బండ్లు వేసుకుంటే మరి హైట్ ప్రాబ్లం వస్తుంది కదా. ఈయనకి ఎందుకు వేశారు? ఎత్తును కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ 2 ఎక్కడ వాళ్తాయి? సరిగ్గా ఎక్కడో ఒక కింద పక్కన వాలాలి కదా. అందుకని వాళ్ళిద్దరు కూర్చుని ఆ పక్కన ఈ పక్కన కూర్చుని మొత్తానికి ఆయన భుజాలను కాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్ర ఎలా ఎత్తి పట్టుకోవడం ఏమన్నా సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? కర్ర ఎత్తి పట్టుకోవడం మాత్రమే కాదు, ప్రార్థన చేయాలి. ప్రభువా వీళ్ళని గెలిపించు, వీళ్ళని వాడుకో, వీళ్ళని గెలిపించు, వీళ్ళని వాడుకో, గెలిపించు, వాడుకో, వాళ్ళని కాపాడు. ఈ ప్రార్థనలు ఏం చేస్తా ఉంటే భోజనం లేదు, నీళ్లు లేవు, కొండ. అసలు ఆలోచన చేయండి, ప్రాక్టికల్ ఇష్యూసే కదా. తినటానికి లేదు, తాగడానికి లేదు ప్రార్థన, తినటానికి లేదు, తాగడానికి లేదు యుద్ధం. ఎప్పుడైనా కఠినమైన పరిస్థితులు మీరు చూసారా? అంటే అందరం చేతులెత్తాం. పిల్లలు ఏదైనా విషయంలో నలిగిపోతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు బయటికి కనపడకపోయినా వెనకాల నలుగుతా ఉన్నా. ఒక విషయం నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, పిల్లలు కూడా ఆ నలుగురిని అర్థం చేసుకుంటే బాగుండు అన్ని సందర్భాల్లో అని. అది అసాధ్యం కానీ అనిపిస్తుంది. పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళు ఒక ఎగ్జామ్ రాస్తే మనం ఇంకో ఎగ్జామ్ రాస్తాం. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తే మనం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినట్టే. ఎందుకని? ఆడ పడే టెన్షన్ ఒక రకంగా ఉంటుంది, మనం పడే టెన్షన్ ఇంకో రకంగా ఉంటుంది. 2 యుద్ధాలే. మోషే నేను అనుకుంటాను ఇశ్రాయేలీయులు చనిపోతున్నప్పుడు ఆ యుద్ధం చూసి ఎంతో నొచ్చుకుని ఉంటాడు. యెహోషువ తను ఓడిపోతూ ఉన్నప్పుడు యుద్ధం మధ్యలో ఉండే ఎంతో ఏడ్చుంటాడు. ఏంటి నాకు యుద్ధం చేత కావట్లేదు, ప్రభువా నాకు సహాయం చేయి. ఆ ఇంటెన్స్లో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ యుద్ధం మధ్యలో ఉన్నప్పుడు, ప్రాణాలు పోతూ ఉన్న మధ్యలో ఉన్నప్పుడు కిందకి వెళ్తే మనం చూస్తాం 13వ వచనం. అట్లు యెహోషువ కత్తి వాడి చేత, ఇక్కడ ఆగుదాం. కత్తి వాడి అంటే కత్తి మొన, ఓకే.
కత్తి వాడికి బాగా ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే మొనలో ఉంటుంది, చివళ్ళలో ఉంటుంది. కత్తి చివళ్ళ చేత ఏం చేశాడంటే దేవుడు, అట్లు యెహోషువ కత్తి చివర చేత అంటే మొన చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దీంట్లో రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, వాళ్ళు పారిపోయేటట్లుగా కూడా యెహోషువ చేశాడు. పారిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా ఇసురుతాం కదా, కత్తి ఎక్కడ తగులుతుంది? అప్పుడు చివళ్ళే కదా తగిలేది. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఎటువంటి యుద్ధాలలోనైనా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని మన ప్రతిభ రెండు, దేవుని నడిపింపు, మనము ధైర్యంగా ముందుకు వెళ్ళడం, దేవుని ప్రత్యక్షత మన ప్రతిభ రెండు కలిసి వెళితేనే ఏ యుద్ధంలోనైనా గెలవగలుగుతాం. మన వెనక ఉన్న వాళ్ళ చేసే ప్రార్థన, అది సంఘ కాపురులు చేయనివ్వండి, ఇంట్లో పెద్దలు చేయనివ్వండి, లేదు స్నేహితులు చేయనివ్వండి, మరి ఎవ్వరు చేయనివ్వండి, వాళ్ళు ఒక విధమైన నలుగుడు పడతారు, వాళ్ళు ఒక యుద్ధం చేస్తారు. అలాగే ముందు ఉండి మనం చేసేది కూడా చేస్తాం. ఏ ఒక్క వ్యక్తి ఒంటరిగా గెలవలేడు అన్న సందర్భాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేనే గెలిచా, నేనే సాధించా, నేనే అని గర్వంగా ఎప్పుడూ చెప్పుకోవద్దు. మీరు సాధించడానికి పైనున్న దేవుడు, వెనకాల ఉన్నవాడు ఎవరో ఒకరు కారణం అవుతారు. మీకు మీరే రక్షణ పొందుకున్నారా? మీకు మీరే అన్నీ చేసుకోగలిగారా? చేసుకోలేం కదా. కానీ కొంత సాధించిన తర్వాత మనం అలా అనుకుంటాం, మనల మీద మనం ఆధారపడతాం, మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, మన గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం. అలా చేయొద్దండి. అలాగూ వాక్యంలోనే ఉంది, దేవుడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం కాబట్టి మన మాటలు ఎలా ఉండాలట? కొద్దిగా ఉండవలను అని ఉంది కదా బైబిల్లో. హెబ్రీ పదం ఏంటంటే వినయముగా ఉండవలను, విధేయతగా ఉండవలను. దేవుడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం కాబట్టి మన మాటలు వినయంగా ఉండాలి, విధేయంగా ఉండాలి. మన క్రియలు కూడా అలాగే ఉండాలి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనను, నేను అమాలేకీల పేరు ఆకాశము కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును. ఎందుకు ఆయనకి ఇంత కోపం వచ్చింది అమాలేకీల మీద? అసలు అమాలేకీలు ఎవరు? అమాలేకీలు నిజానికి వీళ్ళ అన్నలు, ఇశ్రాయేలీల అన్నలు, ఏశావు సంతానం, సొంత ఇంటి వారు. అమాలేకీలు అన్న పదానికి అర్థం ఏంటంటే మొండెం లేకుండా తల మాత్రమే ఉందని అర్థం. ఒక రకంగా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అంటే వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఈ అమాలేకీలు వీళ్ళ మీద ఎలా యుద్ధం చేశారంటే, ఎట్లాంటి యుద్ధం చేశారంటే, దేవుడు ఏదైతే హేయంగా ఎంచుకుంటాడో అట్లాంటి యుద్ధం చేశారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీలు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము. ఏం చేశారంట? అతడు దేవునికి భయపడక మార్గమునికి ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. ఏం చేశారంట అమాలేకీలు? నువ్వు అలసిపోయినప్పుడు, ఒక మనిషి, కొంతమంది జనాలు అలసిపోయి పడుకున్నప్పుడు తన బలహీనమైన సమయము చూసి వెనక నుంచి వచ్చి యుద్ధం చేస్తాడట. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను. దేవుడు హేయంగా ఎంచి అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటంటే, ఒక మనిషి బలహీనమైన సమయాలలో అలసిపోయి ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయకూడదు. అమాలేకీయుల్ని శపించిన ఏకైక కారణం ఏదైనా ఉందంటే యెహోషువ ద్వితీయోపదేశకాండంలో రాస్తాడు ఆ విషయం. నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో వెనకున్న వారిని, బలహీనుల్ని చంపడం. చాలా మంది ఈ రోజుల్లో, ఈ సంవత్సరాల్లో, ప్రస్తుత రోజుల్లో చేసే పని ఏంటో తెలుసా? బలహీనుల మీద వాళ్ళ బలాన్ని ప్రదర్శించడం. విశ్వాసులు కూడా బలహీనుల దగ్గర వడ్డీ ఎక్కువ రాబట్టడం, బలహీనుల మీద తమ ప్రతాపాన్ని చూపించడం, బలహీనుల మీద వాళ్ళ బలాలను ప్రదర్శించి వాడు గొప్పవారమని నిరూపించుకునే ప్రయత్నం చేయడం, అలాగే దొంగ దెబ్బ తీయడం. దేన్నైనా దేవుడు క్షమిస్తాడు, కానీ ఒక వ్యక్తి యొక్క బలహీనత మీద ఆధారపడి ఆ వ్యక్తిని దగ్గర నుంచి లబ్ధి పొందాలని కోరుకున్నట్లయితే మాత్రం అమాలేకీలే కాదు, ఎవరైనా కానీ దేవుడు వారి మీద ఖచ్చితంగా న్యాయం తీర్చబద్దుడే ఉన్నాడు. ఒకవేళ అలా కానట్లయితే ఇక్కడ కూర్చున్న మనందరికీ ఈ రోజున రక్షణ ఉండేది కాదు. అదేంటంటే అట్లా అంటారు? ఒక బలహీనమైన సమయంలో, లేదు తన మాటలు నమ్ముతూ ఉందని సాతాను వెళ్ళి అవ్వను టెంప్ట్ చేయబట్టే కదా సాతాను ఎప్పటికీ దూరంగా ఉండమన్నాడు, మనకు మాత్రం మరొక అవకాశాన్ని ఇచ్చాడు. సాతాను ఏ విధంగా బలహీనమైన వారి మీద దాడి చేస్తాడో, మనిషి మీద, మన మీద దాడి చేస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే మనల్ని కృంగ చేయాలని కోరుకుంటాడో, అందుకని అంటాడు, నేను నీ తల చెతక్ పడతాను. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. మనిషి కాదు,
స్త్రీ కుమారుడు వచ్చి నీ తలను చిత్త కొడతాడు అంటాడు. బలహీనుల మీద, పిల్లల మీద, స్త్రీల మీద, వికలాంగుల మీద, చిన్నవారి మీద మీ బల ప్రదర్శన చేసినట్లయితే, మీ అధికారాన్ని చూపించినట్లయితే, దొంగ దెబ్బ తీయడానికి ఎప్పుడైనా పూనుకున్నట్లయితే అమాలేకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే వారిని పూర్తిగా నిర్మూలము చేసేంత వరకు ఆయన నిద్రపోనున్నాడు. దావీదును ఎంచుకొని, దావీదు నిలబెట్టి 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో అమాలేకులను పూర్తిగా హతము చేస్తాడు. ఈ ప్రవచనం ఆ రోజున అక్కడ నెరవేరుతుంది. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు బలహీనులుగా ఉండి మీ మీద ఎవరైనా దాడి చేస్తున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని బట్టి దేవుడు న్యాయం తీర్చే బద్ధుడై ఉన్నాడు. అయ్యో నేను బలహీనంగా ఉన్నాను, నా మీద పడుతున్నారు, నా కుటుంబం మీద పడుతున్నారు, నా పిల్లల మీద పడుతున్నారు, నా గురించి చెప్పేవాడు లేరు అని మీరు బాధపడుతున్నట్లయితే దేవుడు విధవరాండ్ర పక్షాన ఎందుకు నిలబడతానన్నాడు తెలుసా? ఎందుకంటే వారి మాటను వినేవారు ఉండరని, వారిని పట్టించుకునేవారు ఉండరని. మన కల్చర్లో ఇది ఒకటి ఉంది కదా, వాళ్ళని మనం దేనిలోని ఇన్వాల్వ్ చేయం. ఏమంటే శుభకార్యానికి తీసుకెళ్ళాం, ఇంకో దానికి తీసుకెళ్ళాం. 15వ వచనంలోనికి వెళదాం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. ఆయనే మన ధ్వజము, యేసే మన ధ్వజం. ఎలా ధ్వజమో యెషయా రాస్తాడు. 59వ అధ్యాయము యెషయా గ్రంథము 19వ వచనం. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు మహా ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళు కొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మ నేను నీ నోట నుంచి నా మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పటికీ తొలగిపోవట. యెహోవా ధ్వజము, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. ఎలా అంట? అదే అన్నాడు 21. పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. యెహోవా మీకు ధ్వజము. ఎప్పుడంటే వెనకాల నుంచి వచ్చి సైన్యము మీ మీద పడినట్లు. ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసినప్పుడు యెహోవా మీకు ధ్వజము. ఆయనే మనకు రక్షణ. యెహోవా మీకు ధ్వజము. ఎప్పుడంటే మీరు బలహీనులుగా ఉన్నప్పుడు, మీరు అలసి సొలసిపోయి ఉన్నప్పుడు ఆయనే మీకు ధ్వజము. మీకు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఆయనే మీకు ధ్వజము. మీరు ఎప్పుడన్నా వేరే దేశం వెళ్తే తెలుసు, మన ఇండియా ఫ్లాగ్ చూస్తే ఎంత గర్వంగా ఉంటుందో. అప్పుడప్పుడు వెళ్తా ఉంటే అక్కడక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ కనపడతా ఉంటాయి. ఆయా దేశాలు వెళ్ళినప్పుడు ఎంబసీల మీద కనపడతా ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాం అనుకోండి, నా ఇండియన్ పాస్పోర్ట్ చూపించగానే లోపలికి వెంటనే గేట్ తీస్తారు. ఎందుకని? ఐ బిలాంగ్ టు దట్ కంట్రీ. నేను ఆ ఇండియన్ సిటిజన్ కాబట్టి ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఏ సందర్భం వెళ్ళినా వెంటనే డోర్ తీసి రండి, ఇక్కడ మీకు ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు కష్టం వచ్చిన. ఎంబసీలు అంటే అదొక కంట్రీ విత్ ఇన్ అ కంట్రీ. మీకు తెలుసు కదా, ఎంబసీ అనేది ఒక బిల్డింగ్ అనేది. అమెరికా దేశంలో ఒక ఎంబసీ ఉందనుకోండి, ఆ ఎంబసీ అమెరికా దేశంలో భారతదేశం, అది కేవలం భారతదేశం మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు దాంట్లోకి వెళ్ళటానికి ఉండదు, భారతీయులు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఒక జెండా కనబడింది, నా జెండా కనబడింది. ఇప్పుడు నాకు ఒక అవసరం ఉంది, నాకు ఒక బలహీనత ఉంది, నాకు ఒక సమస్య వచ్చింది, నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరు నన్ను కాపాడలేరు. ఇప్పుడు నాకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి, నన్ను ఉద్ధరించేవాడు కావాలి, నన్ను బయటపడేసేవాడు కావాలి. ఇప్పుడు ఆ బ్యానర్ ఒకటి ఉంది, అక్కడ ఆ బ్యానర్ దగ్గర నేను వెళ్తాను నా పాస్పోర్ట్ పట్టుకొని. ఇప్పుడు యేసే నా ధ్వజము కాబట్టి ఇప్పుడు నా రక్షణ తీసుకుని అక్కడికి వెళ్తాను. ప్రభువా, ఇప్పుడు నువ్వు నా ధ్వజము, కాపాడవలసిన వాడవు నువ్వు, చేరదీయవలసిన వాడవు నువ్వు. మోషే గుర్తుగా మొట్టమొదటిసారికి ఒక పేరు పెడతాడు యెహోవాకి. ఆయనే నాకు ధ్వజం. ఎందుకట ఈ ధ్వజం? ఈ ధ్వజం ఏం చేస్తుందంటే, ఈ ధ్వజం నాకు అడ్రస్ని ఇచ్చింది. మీకు ఇచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చింది. యేసు నన్ను పిలిచి నాకు ఒక అడ్రస్ని ఇచ్చాడు, నాకు ఒక విలువనిచ్చాడు. ఈ జెండా, ఈ ధ్వజము కింద నుంచున్నప్పుడు, ఈ పేరు కింద నుంచున్నప్పుడు నాకు ఒక బలాన్ని ఇచ్చాడు. మీకు తెలియని, నేను వాడుకున్న, నాకు గ్రహింపుకి వచ్చిన ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. కారణం ఏంటి తెలుసా? నేను అక్కడికైనా వెళ్ళి ఏదైనా పోగొట్టుకున్నాను అనుకో, అయ్యా నేను కూడా బిలీవర్ని, నాకు ఆశ్రయం ఏమంటే ఇస్తారు. మీకు ఇస్తారా? ఎవరు నువ్వు అంటారు. విశ్వాసిగా నన్ను గుర్తించి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా నాకు ఆశ్రయం ఇవ్వడానికి, నాకు సహాయం చేయడానికి నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ ధ్వజము, ఈ పేరు మీకు ఒక
సార్వత్రిక కుటుంబాన్ని ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎవరిని చూస్తే మీరు బిలీవర్ అనగానే వెంటనే వాళ్ళు మనసు విప్పి మాట్లాడతారు. వాళ్ళ పోకడ మనకు తెలుస్తుంది, వాళ్ళ మాట పద్ధతి మనకు తెలుస్తుంది, వాళ్ళు ఎటువంటి వాళ్ళో మనకు తెలుస్తుంది. మీరు ఏ మందిరానికి వెళ్తారండి? మేము పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తామండి, మేము పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అయినా కానీ మీరు దేవుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకుని మాట్లాడుకుంటారు. మీకు సహాయం కావాలన్నా మరి ఎక్కడికి వెళ్ళినా మనం అడ్రస్ చెప్పుకోవడానికి ఉంది. అంతేగాని నేను భారతదేశం నుంచి వచ్చాను, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, ఇవి ఏ దేశంలోకి వెళ్ళినా ఈ రెండు పనికి రాకపోయినా ఒకటి పనికి వస్తుంది. నేను యేసును నమ్మాను, అది మీ ధ్వజం. మీ ధ్వజము ఏదైతే ఉందో అది మీరు ఎంతగా వాడుతున్నారు. ఆ రోజున మోషేకి కర్ర ఆయన ధ్వజం, యెహోషువాకి ఖడ్గం వాడడానికి ఏ ధ్వజం పనికొచ్చింది? దేవుని కర్ర పనికొచ్చింది. నిజానికి కర్రకి పదును ఉండదు, పదునైన కత్తిని వాడడానికి మోషే కర్ర కావాల్సి వచ్చింది. దానికి శక్తిని ఇవ్వడానికి మోషే కర్ర కావాల్సి వచ్చింది. యేసు మీ ధ్వజముగా ఉండినప్పుడండి మీకు సాధ్యము కానిది ఏది లేదు. దేవుడు మీకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. దొంగ దెబ్బ తీసే సాతాను దగ్గర నుంచి మీరు ఎదురుగా వచ్చే కష్టం వరకు, అనారోగ్యాల వరకు, మీరు ఎదుర్కొనలేని ప్రతి విషయములోనూ యేసే మీ ధ్వజముగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు, నడిపిస్తాడు. ఇక ముందు కూడా మీరు బలహీనపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, కురిగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఒంటరిగా ఉన్నాను, ఒకదానే ఉన్నాను, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, లేదా నా చుట్టాలు నా డబ్బులు బట్టి, నాకున్న ఆస్తులను బట్టి తక్కువగా ఎంచుతున్నానని బాధపడాల్సిన అవసరం లేదు. యేసు మీకు ధ్వజమై ఉన్నాడు. మీరు చేయాల్సింది ఒకటే, ఆ ధ్వజాన్ని పట్టుకుని నిలబడండి, ఆ ధ్వజము కింద నిలబడండి, ఆ ధ్వజమును మీరు ఆశ్రయముగా ఎంచుకోండి. అప్పుడు మీకు అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీకు ఇల్లు అదే, మీ గోడు చెప్పుకోవడానికి ఉన్న స్థానం అదే, మీరు వెళ్ళగలిగిన ఒక ప్లేస్ అదే. ప్రార్థన చేసి నాకు ఈ బాధ ఉంది ప్రభువా, నన్ను ఓదార్చు, నన్ను నిలవబెట్టు, నన్ను నడిపించు అని చెప్పుకోగలిగిన స్థానం అదే. ఎప్పుడైతే ఆ ధ్వజము యేసు మన హృదయంలో ఉంటాడో, ఆయన ధ్వజము మన హృదయంలో ఉంటుందో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ కాంతి మనల్ని నడిపిస్తుంది. నువ్వు యెహోవా నిసి అన్నప్పుడు, యేసే నా జెండా అన్నప్పుడు, యేసే నా ధ్వజం అన్నప్పుడు, ఆయనే నన్ను నడిపించేవాడు అని అన్నప్పుడు మనం చెప్పేది ఏంటో తెలుసా? మీరు నమ్మినప్పుడు అది మీ హృదయంలో మీకు ఒక సంతోషాన్ని, ఒక వెలుగునిస్తుంది. అది మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ నీడలో మనం నడుస్తాం. ఎట్లాంటి సందర్భంలో నడుస్తుంది తెలుసా? మనకి యోబు లాంటి శ్రమలు వచ్చినా, దావీదు లాంటి మరి లైఫ్లో తుఫాను లాంటి సందర్భాలు వచ్చినా, లేదు యేసులాగా మనల్ని అనేక మంది అవమానించినా, ఈ ధ్వజం మనల్ని కాపాడుతుంది. అమ్మని మరి అక్కడున్న చుట్టాలు కొంతమంది ఈ దేవుడిని నమ్మారని అవమానం చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చి బాధపడుతున్నప్పుడు నేను చూశాను. ఆ రోజు బాధపడినా ఎక్కడ బాధపడిందంటే మరలా దేవుని సన్నిధిలో బాధపడింది. ఈ రోజున మరలా కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే, మాకు పలానాది కావాలి, పలానా విషయం కావాలి, ప్రార్థన చేయి, ఆరోగ్యం కావాలి, ప్రార్థన చేయి, మనశాంతి పోయింది, ప్రార్థన చేయి, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ప్రార్థన చేయి, లేకపోతే చదువుకుంటాకి వెళ్తున్నాం, ప్రార్థన చేయి, ప్రయాణాలకు వెళ్తున్నాం, ప్రార్థన చేయి. ఆ ఒక రోజున అవమానించిన ధ్వజం ఇప్పుడు ఎక్కడ కావాల్సి వచ్చింది? ఆశ్రయంగా మారింది. ప్రస్తుతము అవమానము మీరు ఎదుర్కొంటున్నా, కష్టం మీరు ఎదుర్కొంటున్నా, గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేయడం రాకపోయినా గెలిపించగలిగిన దేవుని ధ్వజం మీ దగ్గర ఉంది. కర్ర కత్తికి పొదును పెట్టడం ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ కనబడుతుంది. మోషే కర్ర యెహోషువ కత్తిని పొదును పెట్టింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, వెనకాల నుంచి అమాలేకులు చంపుకుంటా వస్తే ఇశ్రాయేలు పారిపోతున్నప్పుడు యెహోషువ కొంతమందిని తీసుకుని ఎదురెళ్ళగలిగిన ధైర్యాన్ని ఇచ్చింది. ఈ ధ్వజం మీకేమిస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి వ్యక్తినైనా ఎదుర్కొనగలిగిన ధైర్య సాహసాలను కలగజేస్తుంది. ఒక్కోసారి మనకు పిచ్చి ధైర్యం వస్తుందండి బాబు. మనకు తెలుస్తుంది, ఐ కెన్ డూ దిస్. ఎంతమంది చెప్పినా నేను నమ్మను, నేను చేయగలను. ఆ మొండి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆ ధ్వజం నాలో ఉండి ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని కలగజేస్తాం. డు నాట్ గెట్ వేవర్డ్ డెఫినెట్లీ ఎట్ ద డెస్పరేట్ టైమ్స్. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వేవరింగ్గా అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, వాళ్ళు సహాయం చేస్తారా, వీళ్ళు సహాయం చేస్తారా, వాళ్ళ మాట మనకి పని చేస్తుందా, పలానా వాళ్ళు ఫోన్ చేస్తే పని అవుద్దా? వద్దు. మీరు ముందు వెళ్ళవలసింది మీ ధ్వజం దగ్గరికి. మిమ్మల్ని నడిపించేవాడు, నిలబెట్టేవాడు, మిమ్మల్ని కాపాడినవాడు, కాపాడగలిగినవాడు, మీ గోడు వినేవాడు, మిమ్మల్ని ఎప్పుడు తక్కువగా ఎంచేవాని కానీ మీ ప్రభువు దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తే మీకు విలువ రాదు. ఎక్కడికంటే అక్కడికి వెళ్తే మిమ్మల్ని నడిపించేవాడు రారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్తే మీ సమస్య తీరవు. కొద్దిగా లేట్ అయినా ఈ దేవుని దగ్గర మాత్రమే తీరేది. అటువంటి ధ్వజాన్ని మీరు ఎత్తుకొని ముందుకు వెళ్ళండి.
ఈ జెండా కింద, ఈ ధ్వజం కింద మీకు ఒక మనశ్శాంతి ఉంది. ఎందుకు ఇంకొక జెండాలు ఎందుకు మీకు, ఇంకొక ధ్వజం ఎందుకు, ఇంకొక బండ ఎందుకు, ఇంకొక అవకాశము తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి మనము దీనిలో శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన కృపను, శాశ్వతమైన సమాధానాన్ని పొందుకునే జెండా ఒకటి ఉంది. ఆ ధ్వజం మీద ఆయన వేలాడి మనందరికీ దాన్ని స్థిరంగా నిలబెట్టాడు. కాబట్టి ఆ ధ్వజం కిందకి వెళ్ళండి. సిలువే మన ధ్వజం, ఆయనే మన ధ్వజం. ఆయన మోసి మనకి ఇచ్చాడు కాబట్టి దానిని మనం నమ్మి ముందుకు వెళ్తాం.